హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణా నదిలో అయితే మనం ఉన్నామన్నమాట. అయితే నీళ్ళైతే చాలా ఫుల్గా అయితే పెరిగిపోయాయి. ఎందుకంటే పైన నాగార్జున సాగర్ డ్యాములు ఎత్తడంతో ఇక్కడ కొంచెం స్టాక్ చేసినట్టున్నారు పులిచింతల ప్రాజెక్టులో. అయితే నీళ్ళైతే ఫుల్గా నింపారనమాట. అయితే చూద్దాం మన బుట్టల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం. ఇది ఆంధ్ర పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధన విలేజ్కి సంబంధించిన కృష్ణానది అనమాట. చూద్దాం, మనమైతే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కొన్ని ఇనప బుట్టలు అయితే పెట్టాను. ఆ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం. ఒక్కొక్క బుట్ట అయితే చూసుకుంటూ వెళ్ళిపోదాం. కానీ చేపలు మాత్రం ఎక్కడా కూడా కెలకేసినట్టుగా అసలు ఏం సౌండ్ కూడా రావటం లేదు. మన బుట్టలకు పడ్డాయో లేదో అనేది కొంచెం డౌట్గా ఉంది. అయినా పర్వాలేదు, చూద్దాం. చూడాలి కాబట్టి ఒక్కొక్క బుట్ట దగ్గరికి అయితే వెళ్తూ మన బుట్టల్లో పడిన చేపలు అయితే చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. ఆలని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా ఛానల్లో పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒక బుట్ట పెట్టాను. ఈ బుట్టలో ఏం చేపలు పడ్డాయి చూద్దాం. అన్ని చిన్నపిల్లలు ఎక్కువ, పెద్ద చేపలు ఒక 2-3 పడినట్టు ఉన్నాయి అంతే. అన్నీ చిన్న సైజు పిల్లలు ఎక్కువ. నేను రోజున రాలేదు, నేను అందుకే కొంచెం ఎక్కినట్టున్నాయి. రేపు కూడా ఏమైనా ఎలాంటి చేపలు అయితే పడతాయో చూడాలి. మనం ఇంకొక బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇలా ఆ బుట్టలో కొద్దిగా మనం చిన్నగా పోగు చేసుకోవటమే మన కూలి మోయనంగా, అంతే. మనకు ఎక్కువ పడాల్సిన అవసరం లేదు, కూలి ఎత్తే చాలు. చేప అయితే పెద్దగా సౌండ్ చేయట్లేదు అసలు. రోజు ఈ కంపల్లో చెత్త చెదారంలో అంతే. అసలు చిన్నపిల్లలు కానీ పెద్ద చేపలు కానీ అసలు మామూలుగా కెలకేదు. అలాంటిది అసలు చేప సైలెంట్గా ఉంది ఏందో. మనం వేరే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఈ కంపల్లో ఇంకా 2-3 బుట్టలు పెట్టాను. ఆ తర్వాత ఇక గడ్డిలో అట్లా పెట్టాను. చేప కంపలో ప్లస్ గడ్డిలో కూడా తిరుగుతుంటుంది గురక చేప. ఎందుకంటే పెద్ద చేపలు, వాలగి చేపలు, అలాగే కొరమైన చేపలు వాటిని తినడానికి వచ్చినప్పుడు అవి తప్పించుకునేది ఇట్లా కంపలోకి వచ్చి తప్పించుకుంటూ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా కంపలోనే తిరుగుతుంటాయి. మామూలుగా రాగండే బొచ్చి అయితే ఇట్లా విశాలమైన ప్లేస్లో తిరుగుతూ ఉంటాయి. లైట్గా మంచుగా మసుగ్గా ఉంది, అందుకని మీకు అంత క్లారిటీగా ఉండకపోవచ్చు. ఇక్కడ బుట్టలు ఉన్నాయి కొన్ని. ఆ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం. ఇప్పుడు చూసే బుట్టలో ఎప్పుడు పెద్దగా పడవు, చూడాలి.
ఈ బుట్టలు అని చెప్పానుగా, ఎప్పుడు ఉండవు అసలు ఈ బుట్టలో. బుట్టను ప్లేస్ మార్చాలి. ఇక్కడ బుట్ట ఉంది చెట్లలో, ఈ బుట్టలో ఖచ్చితంగా పడతాయి, ఎందుకంటే రోజు పడుతున్నాయి అనమాట. మరి ఈరోజు పడ్డాయో లేదో చూడాలి. ఎందుకంటే ఈ బుట్టకి ఎక్కువ కంతలు పెట్టాను, మూడు కంతలు పెట్టాను. అన్ని బుట్టలకు 2 కంతలే ఉంటాయి, ఈ బుట్టకి ఎక్కువగా కంతలు ఉన్నాయన్నమాట. బుట్టకి ఎక్కువగా కంతలు ఉంటే చేప ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. చెప్పాను కదండి బుట్టలో చేపలు పడతాయని. దీనికి 3 కంతలు పెట్టాను అనమాట. 3 కంతలు పెట్టిన బుట్టలకైతే చేపలు పడుతున్నాయి. ఈసారి బుట్టలు చేపిస్తే బుట్టకు 3 కంతలు కంపల్సరీగా పెట్టించాలి. అన్ని బుట్టలకి అందరూ మ్యాక్సిమం 2 పెట్టిస్తారు. దీనికి చూద్దాం, ట్రై చేద్దామని చెప్పేసి, వెరైటీగా ఉంటుంది, కొత్తగా చూద్దామని చెప్పి 3 పెట్టించాను కావాలనే. అందువల్ల ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే దీనికి పడతానే ఉన్నాయి. చాలా డేంజరు. పుట్టుకునేటప్పుడు ఈ ఎగిరినప్పుడు చేపలు గుచ్చుకుంటున్నాయి. గుచ్చుకుంటే మాత్రం మామూలుగా ఇబ్బంది పెట్టట్లేదు అసలు. చూస్తూనే ఉండండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి. కృష్ణానదిలో పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు, కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు, నేను బుట్టలు పెట్టేటప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.